అందరికీ నమస్కారం. దోసకాయ పచ్చడిని రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు దోసకాయని ఉడికించకుండా చేసుకునే హెల్దీ పచ్చి పచ్చడి చూసేద్దాం. అన్నం, రాగి ముద్ద, చపాతీ దేంతో తినడానికైనా చాలా రుచిగా ఉండే ఈ పచ్చడి చేయడం కోసం ఇక్కడ నేను అరకిలో గట్టిగా ఉండే దోసకాయని తీసుకుంటున్నాను. దోసకాయ పండితే అంతగా బాగుండదు కాబట్టి దోరగా గట్టిగా ఉండేది మాత్రమే తీసుకోవాలి. తర్వాత దీని చెక్కంతా తీసేసి శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ గింజలు కానీ చేదుగా ఉన్నట్లయితే తీసేయాలి. అయితే ఇక్కడ నాకు గింజలు కానీ కాయ కానీ అస్సలు చేదేమీ లేదు కాబట్టి గింజలతో పాటుగానే ఇలా సన్నగా కట్ చేసి రెడీ చేసుకున్నాను. ఈ ముక్కలు ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకున్నట్లయితే దేంతో తినడానికైనా మంచి రుచిగా ఉంటుంది. ముక్కలు బాగా సన్నగా ఉండాలి కదా అని చెప్పి మీరు కానీ గ్రేటర్తో తురిమారనుకోండి, ఇందులో నీళ్లు చాలా ఎక్కువ ఊరిపోయి తినడానికి అంతగా బాగుండదు. అందుకే ఇలా సన్నగా కట్ చేసుకుని మాత్రమే చేసుకోవాలి. తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని నీళ్లలో ఒకసారి జాడించి బయటికి తీసి ఇలా గిన్నెలో వేసుకొని ఇది నానడం కోసం ఈ దోసకాయ ముక్కల్ని పైన వేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. పచ్చడి రుచి అంతా ఈ పప్పులు వేగడంలోనే ఉంటుంది కాబట్టి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అయితే ఇవి 90% వరకు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒకసారి కలిపి మనం తినే కారానికి తగ్గట్టు 10 వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చీలు వేసినప్పుడే ఉప్పు కూడా వేసుకున్నట్లయితే ఇల్లంతా ఘాటు పట్టేయకుండా ఉంటుంది. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఈ దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. తర్వాత మనం చింతపండుని దోసకాయ ముక్కలతో పాటు నానబెట్టాం కదా, దాన్ని కూడా వేసి ఇదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద మనం ఇంతకు ముందు వేయించుకున్న కడాయి ఉంది కదా, అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఇది కూడా చక్కగా వేయించుకుని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. వెజిటేరియన్ కూరలు, ముఖ్యంగా ఇలాంటి పచ్చళ్ళు చేయడానికి వేరుశనగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా వేసి వీటితో పాటే మనం ఇంతకు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చీలు, చింతపండు, దోసకాయ ముక్కల పేస్ట్ అంతా కూడా ఇందులో వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి. పచ్చడి మీకు ఇంకా ఎక్కువ జారుగా కావాలి, గ్రేవీలా ఉండాలి అనుకున్నట్లయితే ఇంతకు ముందు మనం గుప్పెడు మాత్రమే దోసకాయ ముక్కల్ని గ్రైండ్ చేసాం కదా, అలా కాకుండా ఇంకొన్ని దోసకాయ ముక్కల్ని వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి వేడివేడి అన్నం, రాగి ముద్ద, జొన్న రొట్టెలు, దోశలు ఇంకా ఎందులోకి సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకునేదే అయినా కానీ ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.